వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ప్రతి ఉదయం బెతెస్తా ఉదయకాల ప్రార్థన ఉటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇచ్చి మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు, ఉత్సాహం ఉజ్జీవంతో నింపుతూ ఉన్నాడు. ఈ శుభదినాన కూడా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరిన మనందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నేను మీ పక్షముగా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. రాజులు, అధికారులు, ప్రధానులు, పెద్దలు మన పక్షముగా ఉంటే మనకు విజయం వస్తుందో లేదో తెలియదు. ప్రియులారా, ధైర్యం వస్తుందో లేదో తెలియదు, విశ్వాసం కలుగుతుందో లేదో తెలియదు, కార్యం సఫలమవుతుందో లేదో తెలియదు. ప్రియులారా, కానీ దేవుడు అంటున్నాడు, నేను మీ పక్షముగా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మన పక్షముగా ఉంటే మనకు విరోధి ఎవడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మన శత్రువులందరూ కూడా మన మిత్రులుగా మార్చబడుతున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు ఓటమి ఉండదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను మీ తట్టు తిరుగుగా, దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు దేవుడు మన తట్టు తిరుగుతాడు. ప్రియులారా, దేవుడు మన తట్టు తిరుగగా మనము దున్నబడి విత్తబడతామని వ్రాయబడింది. దున్నబడట అంటే మనకి ఇష్టం ఉండదు. ప్రియులారా, దున్నబడకపోతే మనకు ఫలభరితమైన జీవితం ఉండదు. దున్నబడట శిక్షలకు కారణము, శ్రమలకు కారణము, సిలువకు కారణముగా కనబడుతూ ఉన్నది. ప్రియులారా, పొలము దున్నితేనే, పొలము మెత్తన చేయబడితేనే విత్తబడడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, అయితే ఈ శుభదినాన దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడదురు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి వైపు దేవుడు తిరిగి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు నేను మీ తట్టు తిరిగి ఉన్నాను, నేను మీ తట్టు తిరిగిన తక్షణమే మీరు దున్నబడతారంటున్నాడు. దేవుడు మన తట్టు తిరగగానే మన క్షేమము, శాంతి, సమాధానం, స్వస్థత, ఆశీర్వాదం కలగాలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మన తట్టు తిరిగినప్పుడు మనం దున్నబడతామంటున్నాడు. దున్నబడుట మనకెంతో ఆశీర్వాదం. ప్రియులారా, దున్నబడట మనకి ఇష్టం లేని క్రియ అయినప్పటికీ దున్నబడట వలనే మనం వెత్తపడుతూ ఉన్నాం. వెత్తబడిన ప్రతి వారు కూడా 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలభరితం చేయబడుతూ ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలకు అర్హులైపోతూ ఉన్నారు. ఉదాహరణకు, సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సిలువలో ఆయన శరీరం అంతా దున్నబడింది. కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటము, కాళ్ళు చేతుల్లో మేకులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం ఆయన అలనాడు దున్నబొట్ట వలన, ఆయన అలనాడు మరణించటం వలన మనం విత్తబడ్డాం. ప్రియులారా, ఆయన మరణించి మట్టికి మన్నైపోక 3వ దినం తిరిగి సజీవుడిగా లేచుట చేత మనం 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించటానికి మనము దున్నబడిన వారం అయిపోతూ ఉన్నాం. దేవుడు దున్నబడ్డాడు, శిక్ష అంతా ఆయన భరించాడు. కానీ ఒకవేళ మనం కూడా ఏదైనా శిక్ష అనుభవిస్తున్నామంటే అది రక్తము కారణంతగా, దేవుడు పొందినంతగా మనం పొందలేదని జ్ఞాపకం చేసుకోవాలి. భక్తులు కూడా ఎన్నో శ్రమలు అనుభవించి దున్నబడ్డారు. ప్రియులారా, అందుకే వారు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని వారు కొనసాగించారు. ఈ శుభదినాన కూడా దేవుడు నీ తట్టు తిరగగానే నువ్వు దున్నబడతావు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నువ్వు దున్నబడదువుగాక, విత్తబడదువుగాక, ఫలభరితమైన జీవితాన్ని అనుభవించదువుగాక, 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా నువ్వు ఫలించుదువుగాక. దేవునికి మహిమ తెచ్చే పాత్రగా నువ్వు ఉందువుగాక. ఈ శుభదినాన ఇంట, బయట, సంఘంలో, సమాజంలో
ఎక్కడున్నా సరే నువ్వు దున్నపడుతూ ఉన్నావేమో, హింసింపబడుతూ ఉన్నావేమో, రోగముల చేత దున్నబడుతూ ఉన్నావేమో, అవమానాల చేత దున్నబడుతూ ఉన్నావేమో, అలాగే ఆఫీసులో నీ తోటి వారితో నువ్వు హేళన చేయబడుతూ ఉన్నావేమో, అలాగే నీ బిజినెస్లో సక్సెస్ కాక దున్నబడుతూ ఉన్నావేమో, ఏం చేయాలో అర్థం కాని రీతిలో నువ్వు దున్నబడుతూ ఉన్నావేమో. అయితే శుభదినాన దేవుడు నీ తట్టు తిరిగి ఉన్న కారణం చేత నువ్వు దున్నబడుతూ ఉన్నావు. ఈ దున్నబడ్డంతా విత్తబడ్డకి, విత్తబడిన ప్రతి వారు కూడా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించుట కొరకే నీ శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుడు నిన్ను విత్తి ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు నిన్ను 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఆశీర్వదించబోతున్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటే, ఈ దున్నబడ్డమే మేలు, ఈ అవమానాలే మేలు, ఈ కష్టమే మేలు, ఈ నిందలే మేలని ధైర్యం తెచ్చుకునే కృప దేవునికి ఇవ్వబోతున్నాడు. ఈ శుభదినాన నీ శ్రమలన్నిటికీ, నీ నిందలన్నిటికీ, నీ అవమానాలన్నిటికీ దేవుడు నీ వైపు తిరిగి నిన్ను దున్నుతున్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిలిచి ఉండాలని, అలాగ మీరు 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలభరితముగా మీ జీవితాలు ఉండబోతున్నాయన్న సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన నీ ప్రయాణాల్లో, నీ రాకపోకల్లో, వివాహంలో, సంతానంలో, ఎగ్జామ్లో, ఆత్మీయ జీవితంలో, సేవా జీవితంలో, బిజినెస్లో, సంతాన విషయంలో, అన్ని విషయంలో దేవుడు నిన్ను ఫలభరితముగా ఉంచబోతున్నాడు. ఎందుకంటే దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా ఉన్న కారణం చేత నువ్వు ఫలభరితముగా ఉండబోతూ ఉన్నావు. దేవునికి మహిమ తెచ్చే పాత్రగా నువ్వు ఉండబోతున్నావని శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దున్నబడదుముగాక. దేవుడు మన పక్షముగా ఉన్నాడని, మన వైపు తిరిగి ఉన్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని మనము దున్నబడటం వలన విత్తబడిన ప్రతిసారి మన ఫలభరితముగా మన జీవితాలు ఉండబోతున్నాయన్న సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని దేవుని కొరకు బలమైన సాక్షులు మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.